భూ దోపిడీ కోసమే కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 2 ఏళ్లలో విశాఖలో 30,000 కోట్ల భూ కుంభకోణం జరిగిందన్నారు. చంద్రబాబు బినామీలకు విశాఖ భూములు కట్టబెడుతున్నారని, సంపద సృష్టించటం అంటే భూములను అప్పచెప్పటమా అని ప్రశ్నించారు. విశాఖకు చంద్రబాబు బూడిదే మిగిల్చారనే ఆగ్రహం వ్యక్తం చేశారు గుడివాడ అమర్నాథ్. ఈ బూడిద పార్టీ ఏం మిగిల్చింది? విశాఖపట్నానికంటే చివరికి బూడిద మిగిల్చింది. విశాఖపట్నాన్ని దోచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాలూకా బినామీలు భూములు కేటాయించుకొని చివరికి వారి గుప్పెట్లో పెట్టుకొని విశాఖపట్నం సంపద అంతటిని కూడా వారి చేతిలో పెట్టుకొని అమరావతి వారి రియల్ ఎస్టేట్ చేసుకోవడం, ఇక్కడ భూములన్నింటినీ కూడా ఇలా బ్లాక్ చేసి ఇక్కడ అభివృద్ధి చెందకుండా చూడాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి తాపత్రయంగా కనబడతా ఉంది. సంపద సృష్టి రాష్ట్రం కోసం, పేదవాడి కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి బినామీల కోసం అనేటువంటిది 2 సంవత్సరాలు పోతే ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.